హలో ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా నేను పాలు స్టవ్ మీద పెట్టుకున్నాను. అలాగే సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి. అలాగే బియ్యం కూడా బాగా కడిగి నానబెట్టుకున్నాను. వీటితో పాటు మన ఉగాది పచ్చడి కోసం చింతపండు కూడా కొంచెం నానబెట్టుకున్నాను. ఇప్పుడు ముందు ఉగాది పచ్చడి చేస్తున్నాను నేను. ఈ ఉగాది పచ్చడి కోసం ముందుగా చింతపండు పులుసు తీసి వేసుకోవాలి. ఇలా పులుసు తీసుకున్నాం కదా, ఇందులో బెల్లం. ఇక్కడ నేను నల్ల బెల్లం వాడుతున్నాను. నల్ల బెల్లం మన హెల్త్కి చాలా మంచిది. దాంతోపాటు కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత ఈ బెల్లం ఉప్పు కలిపి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో బాగా ముగ్గిన అరటిపళ్ళు వేసుకోవాలి. ఈ అరటిపళ్ళని మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి వేసుకుంటారు కదా, దానికంటే నేను ఇట్లాగా స్మాష్ చేసి వేసుకుంటాను అరటిపండుని. కొంచెం ఎక్కువ పచ్చడి చేస్తున్నాను నేను, ఎందుకంటే ఫ్రెండ్స్కి అది పంచి పెట్టుకోవాలి కదా, వాళ్ళందరికీ కూడా పచ్చడి ఇద్దామని కొంచెం ఎక్కువ పచ్చడి చేస్తున్నాను. అలాగే ఇందులో కారం కోసం పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే మామిడికాయ ముక్కలు చాలా బాగుంటుంది ఈ పచ్చడికి, మంచి కాంబినేషన్. అలాగే గ్రేప్స్ వేసుకుంటున్నాను. ఇంకా మీకు నచ్చిన ఏ ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చు దీంట్లో. అలాగే పుట్నాల పప్పు, వేపిన శనగపప్పు అంటాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న ఈ వేప పువ్వుని వేసుకోవాలి. వేప పువ్వు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఈ పచ్చడి మన కడుపులో ఉన్న మలినాలన్నీ దూరం చేస్తుంది. అంతే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పరమాన్నం చేయడం కోసం పాలు స్టవ్ మీద పెట్టాం కదా, పాలు కూడా కాగినాయి. ఇవి కాగిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసుకోవాలి. ఇందులో ఈ బియ్యాన్ని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత అంటే సగం ఉడికిపోతాయి. 10 నిమిషాల్లోని సగం ఉడికిన తర్వాత ఇందులో సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి ఇవి. ఇక్కడ నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను, అంటే 4 గ్లాసులు. 4 గ్లాసుల పాలు కోసం 1/2 గ్లాసు బియ్యం వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాసు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే ఒక గంట ఉంటుంది, అది కొట్టారంటే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పరమాన్నం దగ్గర పడిన తర్వాత వేరొక బౌల్ స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుని కిస్మిస్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇవి రెండింటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పరమాన్నం కూడా మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. ముందు స్టవ్ అంటించినప్పుడు బెల్లం వేస్తే ఇది అంతా కూడా విరిగిపోయినట్టు వస్తుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు బెల్లం వేసుకోవాలి. నేను ఈ పరమాన్నంలో కూడా నల్ల బెల్లం యూజ్ చేస్తున్నాను. కొంచెం కలర్ తేడా వస్తుందేమో కానీ మన హెల్త్కి మాత్రం చాలా మంచిది ఈ నల్ల బెల్లం అనేసి. బాగా కలుపుకుని అందులో కిస్మిస్, జీడిపప్పు మనం ముందుగా వేయించి ఉంచుకున్నాం కదా, అవి వేసుకోవాలి. తర్వాత ఈ యాలకులు కొంచెం చెదగొట్టి ఇవి కూడా వేసుకోవాలి. ఆ యాలకుల తొక్కల్ని నేను టీ పొడి డబ్బాలో వేసుకుంటున్నాను.
టీ పొడి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఈ యాలకుల తొక్కలు ఇందులో వేసుకోవడం వల్ల. ఇక్కడ నాకు యాలకుల పొడి లేదు, అందుకని ఇట్లాగ కొంచెం మ్యాష్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యాపీ ఉగాది.